కేటీఆర్ సిరిసిల్ల కామెంట్లపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ అటాక్ చేశారు. కేటీఆర్ ఈ మధ్య సిరిసిల్లకు అమాసా పున్నానికి వస్తున్నారని, కేటీఆర్ మాట్లాడిన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మీ నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేటకు నీరిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ఉంటే కేసీఆర్ నీరు వదిలిపెట్టడం అనే మాట శుద్ధ అబద్ధమని, మీ హయాంలో మల్కపేట్ రిజర్వాయర్ పనులు బకాయిలు తాము విడుదల చేశామని అన్నారు ఆయన. సిరిసిల్లకు ఈ మధ్యలో అమాసకు పొన్నానికి వస్తూ ఈ ప్రభుత్వమైన విమర్శలు చేస్తూ రైతులపైన మొసలు కన్నీరు కారుస్తూ ఈరోజు కూడా సిరిసిల్లలో మాట్లాడిన మాటల తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, ఏదో వాళ్ళు ఉన్నప్పుడే నీళ్ళు ఇచ్చినట్టు వీరు వచ్చినాక నీళ్ళు ఇస్తలేని చెప్పిన మాట. పడవడ్డ మలకపేట ప్రాజెక్టు నుండి మీ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి 0.2 టీఎంసీ నీరుంటే మొదటి దశలో ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ఉండుంటే కేసీఆర్ గారు నీళ్లు వదిలిపెడుతుండే, దేవుని గుట్ట దాకా నీళ్లు వస్తుండే, మా రైతులు వ్యవసాయం చేసుకుంటుండే అనే మాట శుద్ధ అబద్ధం. మీ హయాంలో మలక్పేట నుంచి చుక్క నీరు దేవుని గుట్ట కాదు కదా, మలక్పేట కింది వరకు కూడా విడుదల చేయాలి. మీరు మలక్పేటను పడవ పెట్టి పనిచేసిన కాంట్రాక్టర్ కూడా అనా పైస ఇవ్వని మీరు, మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ 11 కోట్లు ఇప్పించినాం. ఆ మోటార్లు వచ్చి కలకత్తా నుండే చిల్లి గవ్వ ఇవ్వకపోతే మోటార్లు మేము ఆన్ చేయమని చెప్పి అంటున్న వాళ్ళను మేము బుదిరికిచ్చి డబ్బిప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పని వారితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేస్తే ఏదో శుభకార్యానికి వచ్చినట్టు వచ్చి ఆ రైతులతోనేదో మాట్లాడి మొసలి కన్నీరు కపట ప్రేమను చూపించడం మానుకోవాల్సింది నేను కోరుతా ఉన్నా.